అనుకున్నటువంటిది ఇది మొదటి దశలోనే ఆపేయచ్చు కదా. ఇప్పుడు స్టేజీ మీద మాట్లాడింది చంద్రబాబు గారి సమక్షంలోనే, అప్పుడు ఆపేయచ్చు కదా. లేదు నిన్న టీజీ భరత్ని స్టేజీ మీద మాట్లాడింది, మరి అక్కడే స్టేజీ మీదనే మాట్లాడచ్చు కదా చంద్రబాబు గారు. అనవసరం ఇష్యూస్ మీరు క్రియేట్ చేయబాకండి, ఎప్పుడేం చేయాలో పెద్దలో మేము నిర్ణయం తీసుకుంటాం, మీరు లేనిపోయిన ఇష్యూస్ క్రియేట్ చేయబాకండి అంటే కంట్రోల్ అయిపోతారు కదా. కానీ రెండు చేయలేదు కదా. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ ఎందుకు, అది డైరెక్ట్ గా చేయాలి కదా, చేయలేదు అంటే అర్థం ఏంటి, వీళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు. డైరెక్ట్ గా ప్రతి ఒక్కళ్ళ మనసులను ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి కనుక్కోలేరు కదా, కనుక్కుంటే బయటకు అర్థమైపోతుంది కదా. కాబట్టి డిప్యూటీ సీఎం చేస్తే ఎట్లుంటది, సీఎం చేస్తే ఎట్లుంటది అనేది ఒక టెస్టింగ్ తెలుగుదేశం చేసుకుంటోంది, ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అదే సందర్భంలో అలా జరిగితే ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు సరే ఆయనకి డిప్యూటీ సీఎం అయింది, మా వాడికి సీఎం ఇవ్వండి తప్పే ఉంది అని అడిగే స్టేజ్ ఇటు నుంచి వచ్చింది. పైగా తేడా వస్తే ఇద్దరు కూడా చాలా కట్టర్గా ఫీల్ అవుతారు, ఇద్దరికి మంచి కసి క్యాండిడేట్లు ఉన్నారు సోషల్ మీడియాలో అన్న విషయం అర్థమైంది. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు, సైలెంట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీలో అంటే పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ లేదంటే సీనియర్లు జూనియర్లు, అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టు రాధాకృష్ణ గారు లేదంటే తెలుగుదేశం సంబంధించిన మీడియా, లోకేష్ వేరు చంద్రబాబు వేరు అని ఈసారి ఈ టర్మ్ లోనే, అంటే ఇంతకుముందు మరి ఎంత అలా వేరియేషన్ చూపించిందో లేదో నాకు తెలియదు కానీ ఈ టర్మ్